స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు. భ్రష్టత్వము కలిగిన ఆ యొక్క మనస్సును తొలగించు అని, నూతన స్వభావము నాలో పుట్టించు ప్రభు అని వేడుకుంటూ ఉన్నాడు. ఎంత పశ్చాత్తాపం ఇది! ఎంత మంచి పశ్చాత్తాపము! నేను ఇంత దుష్ట హృదయముతో నేనుంటే, ఈ దుర్మార్గపు కార్యములతోనే ఉంటే, ద్వేషము అసూయ కక్షలతోనే ఉంటే, నా యొక్క కామ వికార చేష్టలతోనే ఉంటే, నీ సన్నిధిలో నేను నిలబడలేను. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము. ఆలోచన చేద్దామండి. పరిశుద్ధాత్మ దేవుడు తొలగిపోతాడు, ఉండడు, నివాసం ఉండడు హృదయంలో. మనం పాపము దాచుకుంటే ఆ ప్రభు మనలో ఉండడు. నా ప్రియులారా, క్యాస్ట్ మీ నాట్ అవే ఫ్రమ్ దై ప్రెజెన్స్. నీ యొక్క ప్రెజెన్స్ లో నుంచి నన్ను త్రోసివేయకు అని బతుములాడుతున్నాడు. అండ్ టేక్ నాట్ దై హోలీ స్పిరిట్ ఫ్రమ్ మీ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి తొలగిపోతాడు. నీవు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే, నీవు మలినమైపోయి ఈ లోకముతో నీవు రాజీ పడిపోతే, నీ దోషములతో నింపుకుంటూ ఉంటే, నీ పాపములు ప్రభువుకు అడ్డమొస్తాయి. ఆయన నిలువ చోటు లేని స్థితిగా నీ జీవితం మారిపోతుంది. అందువల్ల ప్రభు ఇక అక్కడ నివాసం ఉండడు. దావీదు మహారాజు ఒకరోజు ఒకానొక కాలములో, బాల్య దినముల్లో, ఆయన కష్టపడి పని చేస్తున్న కాలములో ఉత్సాహ సంతోషములతో ప్రభును సేవించి ఉన్నాడు, కీర్తించి ఉన్నాడు, కొనియాడి ఉన్నాడు. మళ్ళీ నాకు ఉత్సాహ సంతోషములు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు, నీ బ్రతుకు దేవుని యొక్క పనిష్మెంట్కు లోనైనప్పుడు ఎముకలు విరిచి వేస్తాడు. నీ ఎముకలను విరిచి వేసే దేవుడు, నీకు బుద్ధి చెప్పే దేవుడు, నీకు పనిష్మెంట్ ఇస్తాడు. దావీదు ఒప్పుకుంటున్నాడు. నువ్వు విరిచిన ఎముకలు తిరిగి హర్షిస్తాయి, తిరిగి సంతోషిస్తాయి. ఉత్సాహ